స్తోత్రం 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 కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 త్రియేక దైవానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 ఏవో రాఫానికి స్తోత్రం 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 అభిషేకించి ప్రాంతాన్ని అభిషేకించండి ప్రభానికి స్తోత్రం స్తోత్రం యాదవార ప్రభు ఆరాధన మీకు అప్పగిస్తాం ప్రభా గొప్ప ఉజ్జీవంగా జరగాలి ప్రభానికి స్తోత్రం 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 మీ మహిమ దిగి రావాలి ప్రభానికి స్తోత్రం 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 ఇక్కడ ప్రతి బిడ్డను ప్రభు మొట్టమొదటి అడుగుతున్నాం ప్రభానికి స్తోత్రం 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 త్రియేక దేవుడానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 అది ఎంత భూతంగా ఉన్న దేవుడానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 కూడా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా నీ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 అభిషేకించి ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి ప్రభా నీకు స్తోత్రం 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 వాయిదా వంచి మీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం పాటలు పాడేవాళ్ళకి మీ స్వరాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 అదే కరెంట్ విషయం వ్యాధిలో ఉంచుకోబడుతాం ప్రభానికి స్తోత్రం 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 ప్రతి ఒక్క బిడ్డకి అభిషేకం దయచేయబడుతాం ప్రభానికి స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 కృపాశక్తి సంపన్నుడు నీకు స్తోత్రం 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 త్రియేక దేవుడు నీకు స్తోత్రం 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 ఈ మందిరంలో ఏ చోటు ఖాళీగా ఉండకూడదు ప్రభా నీకు స్తోత్రం 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 మీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 చర్చిలో జరుగుతున్న ప్రతి ఒక్క చర్చిలో ప్రభా సర్వీస్లో ప్రభా మీ మహిమను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నీకు వాక్య జ్ఞానంతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం వాళ్ళు మోకాలు ప్రభా యేసయ్యా నీ సన్నిధిలో ప్రభా వంగే విధంగా సాయం చేయబడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం మీకు మొరపెట్టే హృదయాన్ని వాళ్ళకి దయచేయబడుతున్నాం ప్రభా వాళ్ళ పాపాలు ఒప్పుకునే కృప దయచేయండి ప్రభా వాళ్ళని అభిషేకించిన ప్రభా దీన మనసు దయచేయబడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా ప్రేమ కలిగిన దేవా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం ప్రభా ఈ ఆరాధన నీకు అప్పగిస్తున్నాం ప్రభా యాదవర ప్రభా ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం ఆత్మతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా వాక్యంతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా కుంగిన వేరుతో వస్తున్న దుఃఖాలతో వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ వెలుగు కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 ప్రతి ఒక్క కుటుంబంతో తలరి రావాలి ప్రభా నీకు స్తోత్రం 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 నీ అభిషేకాన్ని దయచేయండి ఈ మందిరం చుట్టూ ప్రభా నీ ఆత్మ కుమ్మరించమడుతుంది ప్రభా నీకు స్తోత్రం నీ మహిమ ప్రసన్నత చూడాలి ప్రభా అందరూ ప్రభా నీకు స్తోత్రం 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 నీ దైవజనుడు మీకు అభిషేకించమడుతుంది ప్రభా మాతో మాట్లాడు ప్రభా నీ దైవజనుడు ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్న ప్రభా నీకు స్తోత్రం 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 ప్రతిదీ మీ ఆదిలో ఉంచుకుని ఇతర రావాల్సిన త్వరగా అభిషేకించి నడిపించమడుతుంది ప్రభా స్తోత్రం 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 కుటుంబ సైతం ప్రభు తల్లి రావాలి ప్రభా నీకు స్తోత్రం 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 వాక్యంతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. Isaiah
అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుదునే బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుదునే నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. అందరు లేచినట్లయితే కొంచెం దినం దేవునికి ఇద్దాం. మన మనసు మన శరీరం అయింది కాబట్టి ఆయన మనం కొన్ని నిమిషాల్లో ఆయన ఆరాధించుకుందాం. స్తోత్రం 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 కృపాసత్య సంపూర్ణుడినికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు యేసయ్య మీ ఆత్మతో కుమ్మరించబడుతుంది ప్రభు, మా ఉదయాన్ని కుమ్మరించండి ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే ఆత్మ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు, వీళ్ళకి దైత్యం నడుతున్నాం ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. మీ రక్తంతో కడిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. అక్కడ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి నడుతున్నాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్ర సంపూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ప్రతి బిడ్డను అభిషేకించుకుని అడుగుతున్న ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. మీ ఆత్మ రుచి చూడాలి ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. మన హృదయాన్ని మీకు అప్పగిస్తున్నాడు ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. మా స్వరాన్ని మీరు వినమని అడుగుతున్నాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వాళ్ళు మీ స్వరంతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరికి వారి జీవితానికి జవాబు దయచేయమని అడుగుతున్నాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అడుగుతున్న ప్రతి బిడ్డకి ప్రభు మీ ఆత్మ దైత్యం అడుగుతున్న ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ ఆత్మను కుమ్మరించండి ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. మీ రక్తంతో కడగండి ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. సర్వెబినేజుడానికి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఆత్మను కుమ్మరించుకుని ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. పరిశుద్ధతకే దిగిరా బలపరచుటకే దిగిరా. పరిశుద్ధతకే దిగిరా బలపరచుటకే దిగిరా. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా.
ఆత్మఫలముల విరోధి శరీర క్రియలు నశింప. ఆత్మఫలముల విరోధి శరీర క్రియలు నశింప. అగ్నిలా కాల్చుము నా హృదయ పరలోక రాజ్యం. అగ్నిలా కాల్చుము నా హృదయ పరలోక రాజ్యం. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. వాక్య విరోధమైన ఐహిక విచారములు. వాక్య విరోధమైన ఐహిక విచారములు. అగ్నిలా కాల్చుము నా హృదయ ఆనంద గృహమే. అగ్నిలా కాల్చుము నా హృదయ ఆనంద గృహమే. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. పరిపూర్ణతకు విరోధ అతిశయ స్వభావములను. పరిపూర్ణతకు విరోధ అతిశయ స్వభావములను. అగ్నిలా కాల్చుము క్రీస్తులా నన్ను మార్చుము. అగ్నిలా కాల్చుము క్రీస్తులా నన్ను మార్చుము. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. పరిశుద్ధతకే దిగిరా. బలపరచుటకే దిగిరా. పరిశుద్ధతకే దిగిరా. బలపరచుటకే దిగిరా. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. వాక్య విరోధమైన ఐహిక విచారములు. వాక్య విరోధమైన ఐహిక విచారములు. అగ్నిలా కాల్చుము నా హృదయమానంద గృహమే. అగ్నిలా కాల్చుము నా హృదయమానంద గృహమే. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. ఆత్మదేవుడా దిగిరా. ఆత్మఫలముల విరోధి శరీర క్రియలు నశింప. ఆత్మఫలముల విరోధి శరీర క్రియలు నశింప. అగ్నిలా కాల్చుము నా హృదయమానంద గృహమే. అగ్నిలా కాల్చుము నా హృదయమానంద గృహమే. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. పరిపూర్ణతకు విరోధ అతిశయ స్వభావములను. పరిపూర్ణతకు విరోధ అతిశయ స్వభావములను. అగ్నిలా కాల్చుము క్రీస్తులా నన్ను మార్చుము. అగ్నిలా కాల్చుము క్రీస్తులా నన్ను మార్చుము. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా. దిగిరా అగ్నిలా
స్తుతి స్తుతి కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ అభిషేకించి నడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవపూట ప్రియ యేసు తన ప్రేమలో పరవశముందెదను, పాటలు పాడుచు సాగెదను నూతన యెరూషలేము. జీవపూట ప్రియ యేసు తన ప్రేమలో పరవశముందెదను, పాటలు పాడుచు సాగెదను నూతన యెరూషలేము. పాటలు పాడుచు సాగెదను నూతన యెరూషలేము. జీవపూట ప్రియ యేసు నిజమైన ద్రాక్షవల్లి ఆయనేగా, తన కృపలో నన్ను పిలిచెనుగా. నిజమైన ద్రాక్షవల్లి ఆయనేగా, తన కృపలో నన్ను పిలిచెనుగా. తన ప్రేమలోనే నిలచి ఫలించెదను, నా ప్రాణ ప్రియుని ఎదుర్కొందును. తన ప్రేమలోనే నిలచి ఫలించెదను, నా ప్రాణ ప్రియుని ఎదుర్కొందును. జీవపూట ప్రియ యేసు తన ప్రేమలో పరవశముందెదను, పాటలు పాడుచు సాగెదను నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. నా శరీరపు శిరస్సు ఆయనేగా, ప్రేమించి నాకై ప్రాణమిచ్చెను. నా శరీరపు శిరస్సు ఆయనేగా, ప్రేమించి నాకై ప్రాణమిచ్చెను. తన రక్షణలో నిలిపి పోషింతును, నా ప్రాణనాథుని హత్తుకుందును. తన రక్షణలో నిలిపి పోషింతును, నా ప్రాణనాథుని హత్తుకుందును. జీవపూట ప్రియ యేసు తన ప్రేమలో పరవశముందెదను, పాటలు పాడుచు సాగెదను నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. నిజమైన ద్రాక్షవల్లి ఆయనేగా, తన కృపలో నన్ను పిలిచెనుగా. నిజమైన ద్రాక్షవల్లి ఆయనేగా, తన కృపలో నన్ను పిలిచెనుగా. తన ప్రేమలో నిలచి ఫలించెదను, నా ప్రాణ ప్రియుని ఎదుర్కొందును. తన ప్రేమలో నిలచి ఫలించెదను, నా ప్రాణ ప్రియుని ఎదుర్కొందును. జీవపూట ప్రియ యేసు తన ప్రేమలో పరవశముందెదను, పాటలు పాడుచు సాగెదను నూతన యెరూషలేము. నా శరీరపు శిరస్సు ఆయనేగా, ప్రేమించి నాకై ప్రాణమిచ్చెను. నా శరీరపు శిరస్సు ఆయనేగా, ప్రేమించి నాకై ప్రాణమిచ్చెను. తన రక్షణలో నిలిపి పోషింతును, నా ప్రాణ ప్రియుని హత్తుకుందును. తన రక్షణలో నిలిపి పోషింతును, నా ప్రాణ ప్రియుని హత్తుకుందును. జీవపూట ప్రియ యేసు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి.
కుమ్మరించి ప్రతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు అడుగుదాం, మీ ఆత్మను అడుగుదాం. ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రభా ఆయన మొరపెడదాం. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆయన స్వరాన్ని మనం పొందుకునేదాకా, ఆయన మొరని మనం వినేదాకా మనం పొందుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి బిగ్గరగా ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ హృదయంతో మనం ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆత్మ దయచేయండి ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ప్రభా మీ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. మనం నశించిపోయే మనము రక్షించబడ్డాం. అయితే అదే నాశన కూపంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. వారికి యేసు ప్రభు కావాలి, వారు కూడా రక్షింపబడాలి. కనుక మనము దేవుని యొక్క సువార్త పని చేయవలసిన వారంగా ఉన్నాం. అలాగే సువార్త పని చేయడానికి ఒక అవకాశం ఉంది మనకు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పటికే అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో సువార్త ద్వారాలు మూయబడుతున్నాయి కదా. యేసు ప్రభు రాకడ సూచన ఏంటంటే సువార్త ద్వారాలు మూయబడతాయి. అందుకే మనం ఒక పాట కూడా పాడతాం కదా, ఈ సువార్త మూయబడున్ వాక్యమే కరువగును. అంటే నోవహు పడవ ఓడ ఎత్తబడము అనేది పరిశుద్ధులు రాకడలో ఎత్తబడే దానికి గుర్తుగా ఉంటుంది. అయితే ఆయన రాకడ సమయం ఎంత సమీపంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే, నోవహు ఓడ ఎత్తబడినప్పుడు దానికి ముందు జరిగిన సందర్భం ఏంటంటే, ఓడలోనికి వెళ్ళవలసిన వారందరూ వెళ్ళినప్పుడు ప్రభువే ఆ ఓడ తలుపులను మూసివేశాడు కదా. ఓడ యొక్క తలుపులను మూసేశాడు. ఆ ఓడ యొక్క తలుపులే సువార్త ద్వారములు, ప్రవేశించడానికి ఆహ్వానం ఇచ్చే ద్వారము. చూడండి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు కూడా వినబడతా ఉంది ప్రభు స్వరం, నా యొద్దకు రండి. మన ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో సువార్త ప్రకటింపబడతా ఉంది. అయితే ప్రపంచ దేశాల్లో కూడా, క్రైస్తవ దేశాల్లో కూడా ఇప్పుడు సువార్త ప్రకటించడాన్ని అడ్డగిస్తున్నారు క్రైస్తవ దేశాల్లో. మరి మన ఇండియాలో ఒక లెక్క కాదు. ఉత్తరప్రదేశ్లో సువార్త ప్రకటిస్తే ఉపా చట్టము కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష. కాబట్టి మన దేశంలో కూడా వచ్చేసింది. సువార్త ద్వారములు మూయబడుతున్నాయి. మరి దేవుడిచ్చిన సమయంలో, అవకాశంలో మీరు మీ సొంత పనులనే చూసుకుంటూ దేవుని పని మీరు చేయలేకపోతే దేవుని ఆశీర్వాదము కాదు కదా. దేవుని చిత్తము మన మీద ఉండేది మనం చేయలేకపోతే దేవుని రాజ్యముకు వెళ్ళగలమా? ఆలోచించేద్దాం. దేవుని పని చేసేవారిని దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు. ఎవరు సువార్తను ప్రకటిస్తారో వారి పాదములను పర్వతం మీద పెడుతున్నాడు. అంటే పర్వతం అంటే ఉన్న స్థలము కంటే ఎంతో ఎత్తుగా ఉండడం. దేవుని పని చేసేవారిని దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు. పర్వతం మీద అంటే అది. సుందరములు అనంటే దేవుని ఆశీర్వాదము అని అర్థం. అంటే
మన జీవితాన్ని దేవుడే డిజైన్ చేస్తాడు. మన జీవితాన్ని దేవుడు హెచ్చిస్తాడు. మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని మిమ్ములను దేవుని నామంలో ప్రోత్సాహం చేస్తూ ఉంటున్నాను. అలాగనే మరి కొండపూడిలో దేవుని పరిచర్య భవిష్యత్తు దినాల్లో పేదల కొరకైతేనేమి, అదే సమయంలో బైబుల్ సెమినారీ అయితేనేమి ఆ స్థలములో జరపాలని ఈ రెండు కారణాలు మనసులో ఉంచుకొని అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణమునకు కావలసినటువంటి ఆర్థికమైన వనరుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి పని ఏమాత్రం ఆగకుండా సకాలంలో ఆ పని ముగింపబడాలి. దేవుని కార్యము జరగాలి అద్భుతంగా. కాబట్టి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మరి సమయం చాలా అతీతమైంది. కరెక్ట్గా 12:15 అయింది. మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గమనించండి, దేవుడు మనలను ఆశీర్వాదముగా ఉండాలని, తన ఆశీర్వాదములకు వారసులుగా దేవుడు మనలను పిలిచాడు. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు, మిగిలిన మాటలు మరలా చదువుకుందాం. బాగా కూర్చో, సిట్ రైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని వాగ్దాన ఆశీర్వాదములకు ఎవరు వారసులు అని మనం చూస్తున్నాం. అదే సమయంలో అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు ఎవరు వారసులయ్యారు అనేది మొదటి ఆదివారం నాడు కొన్ని మాటలు ధ్యానించాం. మరి మీలో ఎంతమందికి దేవుని వాక్యము మనసులో ఉందో నాకైతే తెలియదు. నిజంగా దేవుని వాక్యము అనేది చాలా అమూల్యమైంది. చాలామంది తమ మనస్సులో వాక్యమునకు చోటు ఇవ్వరు. వాళ్ళ మనసులో ఏ విషయాలకు చోటు ఇచ్చి దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు. ఎన్నో విషయాలు మనసులో ఉంటాయి, కానీ దేవుని వాక్యమే మనసులో ఉండదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ చుట్టూ ఉన్న సంగతులు మీ జీవితాన్ని ఏమి చేయలేవు, మీ జీవితాన్ని బాగు చేయలేవు, మీ జీవితాన్ని రక్షించలేవు. కానీ దేవుని వాక్యము మీ జీవితాన్ని రక్షిస్తుంది, మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యము ఒకటి మీ మనస్సులో నిలుపుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రికలు అంటాడు, సమస్త విధములైన జ్ఞానము చేత దేవుని వాక్యము మీలో సమృద్ధిగా ఉండనీయుడి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సరే చదవండి.
16వ వచనము చివరి మాటలు చదవండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని వాక్యము కాకుండా వేరే అనేక విషయాలు మనసులో ఉంటాయి ఒక్కొక్కరికి. దేవుని వాక్యము మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము ఏ హృదయంలో ఉంటుందో ఆ జీవితము జాగ్రత్తగా ఉంటుంది. కొంతమంది దేవుడి వాక్యాన్ని మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకుంటారు. మైండ్లో, హృదయంలో ఉండదు. వాళ్ళ యొక్క జీవితం లోపలికి తీసుకోరు. వాక్యం జ్ఞాపకంలో పెట్టుకుంటారు అంతే. దాన్ని పెట్టుకొని వాదనలు చేస్తూ ఉంటారు. దాన్ని పెట్టుకొని వాళ్ళు వాక్యాన్ని మనసులో పెట్టుకోకుండా మైండ్లో పెట్టుకొని వాదనలు చేస్తూ ఉంటారు. మార్టిన్ లూథర్ కింగ్ గారు మీకు అందరికి తెలుసు. ఆయన వల్లనే దేవుని వాక్యం అనేది బయటకు వచ్చింది. రోమ ప్రభుత్వం నుండి, చట్టం నుండి, వాళ్ళ యొక్క అధికారంలో నుండి ప్రతి మనుషుడికి బైబిల్ చేతిలోకి రావడానికి కారణము ఆయనే, మార్టిన్ లూథర్ కింగ్ గారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం అనేది రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గరే ఉండింది. ఇంకెవరి దగ్గర ఉండేది లేదు. పోప్ గారి దగ్గరే ఉండేది బైబిల్, ఎవరికి లేదు. అటువంటి సమయంలో దేవుని వాక్యం అందరికీ కావాలి, అందులో ఉన్న సత్యము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని దేవుని గ్రంథము కొరకు, దేవుని వాక్యము కొరకు ఆ పోపు చేతులోంచి తీసుకోవడం కొరకు పోరాడిన గొప్ప వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ గారు. అప్పుడు దేవుని వాక్యం ఆయన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, బైబిల్ని ఎప్పుడైతే తీసుకున్నాడో పోపు దగ్గర నుంచి, అప్పుడు బైబిల్లో లేని విషయాలకి ప్రపంచాన్ని ఆ రోమన్ క్యాథలిక్ నడిపించింది. అదేంటంటే విగ్రహారాధన చేయడము, మరియమ్మను కూడా కొలవడము, పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోమని బైబిల్ చెప్తుంటే వీళ్ళు పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి అని చేయడము. అలాగనే పాప క్రయధన పత్రం అని ఒకటి అమ్మేవాళ్ళు అప్పట్లో. బైబిల్ మన దగ్గరికి రాకముందు ఎవరు ఎంత పాపం చేస్తే దానికి తగినట్లుగా ఒక పత్రం అమ్మేవాళ్ళు. ఆ పత్రం కొనుక్కోవాలని చెప్పేవాళ్ళు. మనం ఏ క్రయధనము చెల్లించాల్సిన అవసరం లేదు, మన పాపములంతటి క్రయధనం యేసయ్య చెల్లించాడు అని. ఇలాంటి ఆచారాలన్నిటి నుండి కూడా బైబిల్ ఎప్పుడైతే మార్టిన్ లూథర్ కింగ్ గారు తీసుకొని వచ్చారో ఆయన రిఫార్మేషన్ చేసినాడు. క్రైస్తవ సంస్థని తిరిగి నూతన పరచాలనేటువంటి ఒక ప్రయత్నంలోనికి వెళ్ళాడు. అప్పుడు విగ్రహారాధన చేయడం మానేశారు. రెండవది, మరియమ్మను కొలవడం మానేశారు. పరిశుద్ధుల దగ్గర అంటే పాప సంకీర్తన అంటారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకుంటే ఆ రోమన్ క్యాథలిక్ ఫాదరు ఆయన ఏం చేస్తారంటే మరియమ్మకు చెప్తారు. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తారు, వినండి. కానా విందులో పెళ్లి ప్రధాని మరియమ్మకు చెప్పాడు, మా విందుల్లో ద్రాక్షారసం అయిపోయిందని. అప్పుడు మరియమ్మ ఏం చేసిందంటే యేసు ప్రభుకు చెప్పిందనమాట, అయ్యా పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఆమెతో యేసు ప్రభు ఏం చెప్పాడో అది చెప్పడం లే. వాళ్ళు ఏం చెప్పినాడు చెప్పండి యేసు ప్రభు? ఇప్పుడు పెళ్లి ప్రధాని, ప్రజలు పెళ్లి ప్రధానికి చెప్పారు, పెళ్లి ప్రధాని మరియమ్మకు చెప్పాడు, మరియమ్మ వచ్చి యేసు ప్రభుకు చెప్తే
మరియమ్మకి ఏం ఆన్సర్ వచ్చిందో ఒకసారి చెప్పండి. నా సమయము ఇంకా రాలేదు తల్లి అన్నాడంతే. ఇక్కడ ద్రాక్ష రసానికి యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా? నీకు ఇంకా అర్థమైనట్లే. యేసు ప్రభు దగ్గర అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని ఆమె అడిగితే యేసు ప్రభు ఏం చెప్పినాడు? నా సమయం ఇంకా రాలేదని చెప్పినాడు. అప్పుడు దాని అర్థం ఏంటి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, అమ్మా నేను నీ కుమారుడను అనేటువంటి ఆ బంధముతో, నీవు నాకు తల్లివి అనేటువంటి ఆ బంధముతో అంత స్వేచ్ఛగా ఆ విధముగా నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసావు, అడిగావు. కానీ నీకు ఒక తల్లి బాధ్యతగా కుమారుడనుగా నేను చేసే సమయము ఇంకా రాలేదు. చూసారా, ఒక తల్లిగా నా మీద నువ్వు పెట్టుకున్న దానికి, నేను నీకు చెప్పగలిగిన మాటకి సమయం ఇంకా రాలేదు. అందుకే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నీ తల్లియు నీ సహోదరి ఇదిగో నిన్ను చూడడానికి వచ్చారయ్యా అని యేసు ప్రభుతో చెప్తే, యేసు ప్రభు వారు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి? నా తండ్రి చిత్తము చేసే వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా సహోదరి, సహోదరుడు అన్నాడు. అంటే అప్పటికి యేసు ప్రభు చూడండి, ఆమె యొక్క ఆలోచనలోకి ఏమాత్రము, ఆ బంధములోకి ఏమాత్రం వెళ్ళలేదు. చిన్న వయసులోనే యేసు ప్రభు చెప్పాడు, 12 సంవత్సరాల వయసులోనే. ఆయన్ని వదిలేసి వాళ్ళు 3 దినాలు ప్రయాణం చేసేస్తున్నారు, తిరిగి రిటర్న్ అయ్యారు. అప్పటికి దేవాలయం దగ్గర ఆయన కూర్చొని పెద్దలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడతా ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని చూసి మురిసిపోయి, అయ్యా నిన్ను ఎక్కడెక్కడ ఎతికేదయ్యా అని చెప్పేసి ఆయనంటే ఆయన ఒకే మాట అన్నాడు, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి చిత్తం చేయాలనే సంగతి మీకు తెలీదా? అప్పుడు యోసేపు కూడా ఉన్నాడు పక్కన, మరియమ్మ పక్కన ఎవరున్నారు? జోజప్ప కూడా ఉన్నాడు. నా తండ్రి చిత్తము చేయాలని మీకు తెలీదా అంటే జోజప్ప ఆయన తండ్రి కాదని చెప్పాడు. ఎవరు ఆయన తండ్రి? పరలోకమందున్న తండ్రి ఆయన తండ్రి. చూసారా, అప్పుడు తల్లి ఎవరు? అందుకే ఆయన చెప్పాడు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? నా తండ్రి చిత్తము చేయవారి. ఆమె కూడా తండ్రి చిత్తానికి లోబడింది, అందుకే ఆమె కూడా తల్లి అని పిలువబడింది. కానీ ఆ బంధము, ఆ సమయము కలువరి సిలువలో చూపించాడు ఆయన. కలువరి సిలువలో ఆయన దగ్గర ఆమె ఉన్నప్పుడు, సిలువ దగ్గర ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఆమె బాధ్యత చేసినాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటు చెప్పండి, హల్లెలూయా. చూసారా, అప్పుడు మనల్ని మిస్లీడింగ్ చేస్తారు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది, తెలుసుకోవడం లేదు. వాక్యం లేకపోతే మనం ఎటుతూ పోతున్నామో మనకు తెలియదు. మన ప్రయాణంలో మనం తప్పిపోతామని చెప్పేసి ఏం చేస్తుంటారు చెప్పండి? రోడ్ల మీద గవర్నమెంట్ ఏం చేస్తుంటుంది? ఊరి పేరు, ఎన్ని కిలోమీటర్లో ఉంది, అన్ని వివరాలు రోడ్డు మీద చూస్తూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని చదువుకొని ఏం చేస్తూ ఉంటాము? లెఫ్ట్లో పోతే ఫలానా ఊరు వస్తుందంట, రైట్లో పోతే ఇంకొక ఊరు వస్తుందంట, స్ట్రైట్కి వెళ్తే ఇంకొక ఊరు వస్తుందంట. అన్ని బోర్డుల మీద ఉండడం వల్ల మనం చక్కగా దాన్ని చదువుకొని ఏం చేస్తూ ఉన్నాము? ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని చక్కగా నడిపించగలిగిన దిక్చూచి ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి వాక్యము మనలో ఉండాలి. ఏం చెప్పండి? వాక్యము మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు ఒక పని చేయండి, ఆదివారము
కొంచెం సేపు వాక్యం విన్నా కానీ 3 ముక్కలు విన్నా కానీ అది జాగ్రత్తగా మీరు ఏం చేయాలి, మర్చిపోకుండా ఉండేదానికి ఒక మార్గం చేయాలి. ఏం చేస్తారు మీరే చెప్పండి. ఆ వాక్యము వేరే వాళ్ళకి చెప్పండి. ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మీ దగ్గర ఉంటే ఉంటుందా? ఉంటుంది. సరే, నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇంకా అంటే నెమరు వేసుకోవడానికి సరికే మైండ్లో లేకపోతే ఏం చేస్తారు? రాసుకోవాలి. రాసుకోలేని వాళ్ళ సంగతి ఇప్పుడు చెప్పేది. మరి ఎంతమంది రాసుకుంటారు? మీ దగ్గర ఉందా మసలా? చాలా నోట్స్, పెన్ను, బైబుల్ అంతా ఉండాలి మన దగ్గర. దాన్ని ఏమంటారంటే బైబుల్ టూల్స్ అంటారనమాట. బైబుల్ టూల్స్. ఇదిగో నా దగ్గర ఒక బ్యాగ్ ఉన్నా, అట్లాంటి ఒక బ్యాగ్ మీరు కొనుక్కోవాలి ప్రతి ఒక్కరూ. బైబుల్ ఉండాలా, బైబుల్కి సంబంధించిన నోట్స్ ఉండాలి, పెన్ను ఉండాలి. బైబుల్ పెన్ అంటారు దాన్ని. ఏం పెన్ను? బైబుల్ పెన్ను. బైబుల్ పెన్ అనేది వేరుగా ఉండాలి. బైబుల్ కంటూ పెన్ను వేరుగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది నోట్స్ తెచ్చుకుంటారు, పెన్ తెచ్చుకోరు. అంటే ఏం చేస్తూ ఉంటారు, రాసుకునే వాళ్ళు మధ్యలో ఈ వ్యాపారం ఎక్కువైపోయి ఉంటుంది. పెన్ను తెచ్చుకోవాలి, పాటల పుస్తకం తెచ్చుకోవాలి. ఇవన్నీ మనం ఒక బ్యాగ్లో పెట్టుకొని రావాలి. అది బైబుల్ టూల్స్ అన్నమాట. ఓకే, మీరెవరు కూడా దేవుని మాటలు మర్చిపోకుండా ఉండాలంటే మీకు ఒక చిన్న సూత్రం చెప్తా. ఆ రోజుల్లో మామూలుగా లేడీస్ చీరకి లాస్ట్లో కొంగు ఉంటుంది కదా, వాళ్ళు అంగడికి పోయేటప్పుడు ఏం చేస్తారంటే దూరంగా, ఆ రోజుల్లో అంగడి దూరంగా ఉంటుంది. అప్పుడు ఎన్ని వస్తువులు కావాలో అన్ని ముళ్ళు వేసుకొని పోతారన్నమాట. ఏం చెప్పండి? ఎన్ని వస్తువులు కావాలో అన్ని ముళ్ళు వేసుకొని పోతారు. ఇక్కడ నుంచి మనం ఏంది 4 వస్తువులు చెప్పారనుకోండి, 3 తెస్తాం, 1 మర్చిపోతాం. మళ్ళా 1 కోసం మరలా అటు వస్తూ ఉంటాం. అటు జరుగుతుంది. అటు లేకుండా 4 వస్తువులు అనుకోండి, 4 ముళ్ళు వేసుకొని ఆడికి వెళ్తారు. 10 వస్తువులు అనుకోండి, 10 ముడులు చిన్న ముళ్ళు అట్టు వేసుకొని పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ముడి పట్టుకొని ఏదో ఒకటి మర్చిపోయినాం అని అన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తారు? 10 వస్తువులు కొనుక్కొని వస్తారు. దేవునికి ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. అర్థమైందంటారా? ఆ విధానంలో మీరు ఇక్కడ ఉండాలి. కూర్చొని ఏం చేస్తున్నారు? వాక్యం చెప్పేటప్పుడు ఒక్కొక్క వాక్యానికి మీరు ఇంటికి పోయి ఆ చెప్పిన వాక్యం ఏందా అని జ్ఞాపకం తెచ్చుకుని ఒక్కొక్క ముడికి ఒక్కొక్క వాక్యం అనుకోండి. చేస్తారా? దొరచోటి నెట్ట వాలిపోయాడు, గాలివానికి తాటి చెట్టు వాలినట్టు వాలాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే పోనీ, దేవుని వాక్యము మీలో ఉండడానికి ఈ చిన్న ఉదాహరణ చెప్పడం జరిగింది. మనం మనసులో పెట్టుకొని ఉండాలి, మనం నెమరు వేస్తూ ఉండాలి. నేను 2 వారాలు, ఈ 2 వారాల్లో ఎన్ని దగ్గరలు తిరిగి ఉంటాను, ఎన్ని పనుల్లో ఉంటాను, ఎన్ని ఆలోచనలో ఉంటాను, అయినా కానీ దేవుడు వాక్యం మాత్రం అంత మధురమైంది. ఎక్కడ సమయం దొరికితే అక్కడ మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇది మంచిది, నిజంగా శ్రేష్టమైనది దేవుని వాక్యం. ఆ సారం మనం తీసుకునే కొంది దేవుని శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలంటే నిజంగా జ్ఞాపకానికి చాలా వస్తూ ఉంటుంది, టైం ఉండదు, మనకు సమయం వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, దేవుని వాగ్దాన ఆశీర్వాదానికి ఎవరు వారసులు అని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అందులో అబ్రహాము ఆశీర్వాదం, అబ్రహాము యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులు ఎవరు అనేది మనం చూసాం. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క జీవితంలో 3 భార్యలు ఉన్నారు.
ఒకరు శారా, రెండవ వ్యక్తి హాగరు, మూడవ వ్యక్తి కెతురా. ఇప్పుడు మొదట మనము హాగరు కుమారుడు ఇస్మాయేల్ గురించి మనం చూసాం. హాగరు కుమారుడైన ఇస్మాయేలు ఒక శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. మనం గలతీ పత్రికలను చూసాము. హాగరు కుమారుడు శరీర సంబంధమైన వాడు అని. ఈ శరీర సంబంధమైన వాడు కాబట్టే తన యొక్క జీవితంలో శరీర స్వభావం చిన్న వీక్నెస్ కానీ మనం చూసాం. చిన్నదే కానీ చాలా పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఏం చేస్తున్నాడని చిన్న పొరపాటు అతను తన సహోదరుణ్ణి ఇస్సాకుని పాలు విడిచిన తరువాత అబ్రహాము గొప్ప విందు చేసినప్పుడు ఆ విందులో ఏం చేసినాడు? ఇస్మాయిల్ అతన్ని చూసి పరిహసించినాడు, ఏలన చేసినాడు. అది చూసి శారా తట్టుకోలేకపోయింది. అతన్ని ఇమ్మీడియట్లీగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అని చెప్పేసి ఏం చేసింది? ఆమె పట్టుబట్టింది. దేవుడు కూడా అబ్రహాముకు మొదటి కొడుకే ఇస్మాయిల్. కానీ ఇస్మాయిల్ గురించి దేవుని దగ్గర అతడు విన్నవించుకున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా ఇస్మాయిల్ని ఆశీర్వదిస్తానన్నాడు. చూసారా, అనేక రాజులు అతనిలో వస్తారు, అతన్ని కూడా నేను గొప్ప జనము చేస్తానన్నాడు. కాబట్టి అతన్ని ఆ విధంగా ఏం చేసినాడు? దేవుడు ఆశీర్వదించినాడు. అదే సమయంలో అబ్రహాం అయితే తన ఆశీర్వాదంలో నుంచి అతనికి ఏమి ఇవ్వలేదు, ఆహారము నీళ్లు ఇచ్చి అతన్ని తరిమేశాడు. మనం మొన్న ఆదివారము అక్కడి వరకే మనం విన్నాం. అయితే ఈ సమయంలో అబ్రహాముకు పుట్టినటువంటి ఇంకొక కుమారుడు కెతూరాకి 6 మంది కుమారులు పుట్టారు. ఇప్పుడు మీరు చదవండి, ఆది కాండము 25వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. త్వరగా చదవండి. అబ్రహాము, ఆమె పేరు కెతురా. చాలు. ఇప్పుడు మనం 6వ వచనం చదువుకుందాం. 5 కూడా చదువు. తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడయుండగానే తన కుమారుడగు ఇస్సాకు యొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. చాలు. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన కుమారుణ్ణి ఇస్సాకుని తన యావదాస్తికి వారసునిగా చేసినాడు. కానీ తనకు పుట్టినటువంటి ఉపపత్నులకు పుట్టినటువంటి కుమారులను ఏం చేస్తున్నాడు? బహుమానాలు ఇచ్చి వాళ్ళని తూర్పు వైపున తూర్పు దేశములకు పంపించేశాడు. 1 హాగరు కుమారులు అనబడినటువంటి వారు ఎవరుగా ఎంచబడ్డారు? శరీర సంబంధమైన, అంటే శరీర సంబంధమైన వాటిని బట్టి ఆనందించేవాడు అన్నమాట. ఇప్పుడు కెతురాకు పుట్టినటువంటి కుమారులు ఎక్కడికి వెళ్ళారు? తూర్పు దేశానికి వెళ్ళారు. మీకందరికీ తూర్పు దేశము అనే మాట వినపడగానే జ్ఞాపకం వచ్చేయాలి, వెంటనే జ్ఞాపకం వచ్చేయాలి. జ్ఞానులు. తూర్పు దేశంలో ఎవరున్నారు చెప్పండి? జ్ఞానులు. అంతేకాదు,
ఇంకా కొంచెం ఆలోచన చేస్తారా? తూర్పు దేశములో యోబు. ఎవరు యోబు? తూర్పు దేశములోనే అతడు ధనవంతుడు. అంటే ఇప్పుడు తూర్పు దేశస్థులు అని అనగానే మనకు చూడండి, క్రొత్త నిబంధనలో ఒక మాట, పాత నిబంధనలో ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తూర్పు దేశంలో ఉన్నవారు జ్ఞానమును బట్టి అతిశయిస్తారు, ధనమును బట్టి అంటే గొప్పతనమును బట్టి అతిశయిస్తారు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే ఈ సమయంలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని దృష్టిలో జ్ఞానము, ధనము, ఘనత అనే వాటి యందు అతిశయించేవారు దేవుని వాగ్దాన ఆశీర్వాదములకు వారసులు కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. అందుకే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకుంటున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఏర్పరచబడిన వారిని సిగ్గుపరచుటకు తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకోసారి చెప్దాం. చూసారా, శారీరకమైనటువంటి వాటి యందు సంతోషించేటువంటి వారు ఒక గుంపు అయితే, లోకపరమైనటువంటి ఘనతలు, గౌరవాలు, లోకపరమైనటువంటి గొప్పతనాలు వీటి యందు ఇష్టము కలిగిన వారు ఒకరైతే, మరి దేవుని వాగ్దానము కొరకు ఏర్పరచబడినటువంటి వారు ఎవరు అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం చూస్తుంటున్నాం, ఈ 25వ వచనంలోనే మనం చదివాం. ఏమని? దేవుడు అబ్రహాము తన యావదాస్తిని ఎవరికి ఇచ్చినాడంట? ఇస్సాకుకి ఇచ్చినాడు. ఇస్సాకుకి ఎందుకు వచ్చింది? అదే మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు ఎందుకు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు? ఒకే ఒకటి మనం చెప్పగలిగింది, ఇస్సాకు తన తండ్రికి, రెండవది తన దేవునికి సంపూర్ణముగా విధేయత చూపినవాడు. హల్లెలూయా. తన తండ్రికి, తన దేవునికి ఏం చేసినాడు? సంపూర్ణమైన విధేయత చూపినవాడు. గమనించాలి, మనం దేవుని వాగ్దాన ఆశీర్వాదాలకు మనం వారసులం అవ్వాలి అని అంటే దానికి మొదట కావలసినది విధేయత. అది కూడా సంపూర్ణమైన విధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి బలి ఇవ్వడానికై మోరియా దేశములో దేవుడు చూపించిన పర్వతం మీదకి ఇస్సాకుని తీసుకుని వెళ్తా ఉన్నాడు. కట్టెలు తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు. ఆ బలిపీఠం మీదకి ఆ బలిపీఠం కట్టి తన బలి పశువును వధించడానికైతే ఏ జంతువుని తీసుకోబోవడంలే. ఎవరిని తీసుకోబోతున్నారు? ఇస్సాకుని తీసుకోబోతున్నాడు. దారిలో ఇస్సాకు అడుగుతున్నాడు తన తండ్రిని. ఏమని అడుగుతున్నాడు? నాన్న, నువ్వు కట్టెలు తీసుకున్నావు, కత్తిని తీసుకున్నావు, మరి దేవునికి బలి అర్పించాలని వెళ్తున్నావు, అయితే బలి పశువేది అని అడిగాడు. కారణం ఏంటంటే ఇస్సాకు యవన ప్రాయంలో ఉన్నాడు. బాగా యవనస్తులు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఇవి. దేవుని ఆశీర్వాదమునకు యవనస్తులు వారసులు అవ్వాలి. ఈ రోజుల్లో యవనస్తులు, నేను నిజంగా చనిపోయినటువంటి వాళ్ళ బ్యానర్లు చూస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ
ఎక్కువ యవనస్తులు చనిపోతూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా ప్రార్థన చేయాలి. యవనస్తులు వాళ్ళ ఆయుష్కాలం తీరక ముందే చనిపోతున్నారు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు వృద్ధాప్యమందు మంచి ఆయుష్ కలిగిన వాడివై జీవించి మంచి వృద్ధాప్యమందు నీవు మరణిస్తావని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అది ఆశీర్వాదం. అయితే యవనస్తులు దేవుడు వారికి నిర్ణయించిన కాలము తీరక ముందే మరణిస్తూ ఉన్నారు. అలా మరణించడానికి కారణం ఏంటి? ఆలోచన చేయండి, చెప్పండి. యవనస్తులు వాళ్ళ కాలము తీరక ముందే మరణించడానికి కారణం ఏంటి? మొదటిది బలమైన కారణము పాపము వలన వచ్చు జీతము మరణం. చూసారా, ఎన్ని విషయాలలో ఈరోజు యవనస్తులు నశించిపోతున్నారు మీరు చెప్పగలరా? ఒకటి, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు. సరే, వెస్టర్న్ కల్చర్కి కాలం వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కాదు. చూసారా ఎంత దుర్మార్గంగా భయంకరంగా ఉందంటే, నేను మొన్న షటిల్ ఆడే స్థలంలో కూర్చొని ఉంటే, మా అబ్బాయికి ఏ అలవాటు లేదయ్యా అని అంటున్నాడు తండ్రి. అప్పుడు పక్కనున్న ఆయన అంటున్నాడు, అయితే మీ అబ్బాయికి ఎవరు అమ్మాయిని ఎవరు అన్నాడు. ఏంది? అయితే మీ అబ్బాయికి ఎవరు అమ్మాయిని ఎవరు అన్నారు. మిత్రుపోయి చూశారు. ఏం సార్ చూస్తున్నారు? నిజమే, ఏ అలవాటు లేనివాడిని కూడా ఇప్పుడు ఆడపిల్లలు ఇష్టపడడం లేదు. అట్టయిపోయింది దేశం, అట్టయిపోయింది. ఇంత దుర్మార్గంగా తయారైందో చూడండి. ఆడ మగ సంబంధం లేకుండా త్రాగుడు, మైకం యొక్క జీవితం బానిసలైపోతున్నారు. విచ్చలవిడి జీవితాలకు బానిసలైపోతున్నారు. ఇంకా మీరు చెప్పండి, ఎన్ని వ్యాపకాలలో యవనస్తులు బలైపోతున్నారు చెప్పండి. వాళ్ళ కాలము తీరకముందే సాతానుడు ప్రేమ అనే పేరుతో కొంతమంది జీవితాలను బలి తీసుకుంటున్నాడు. తాగుడు విషయంలో కొంతమందిని బలి తీసుకుంటా ఉన్నాడు. విస్తారమైనటువంటి లగ్జరియస్ లైఫ్ అన్నమాట. విస్తారమైనటువంటి లగ్జరియస్ లైఫ్. లోకంలో ఉన్నదంతా అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి. డ్రెస్, అలాగనే వాళ్ళ ఒంటి మీద నగలు, సెల్ ఫోన్లు, వివిధ రకాలైనటువంటి వాల్యుబుల్ థింగ్స్ అన్నమాట. ఇదే వాళ్ళ వ్యాపకం. వాల్యుబుల్ థింగ్స్, వాటితో నేను ఎంజాయ్ చేయాలి, నేను గొప్పవాడినా అని అనిపించుకోవాలి 10 మందిలో. చివరికి అవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళని తెలియని నాశనంలోకి తీసుకుని వెళ్ళిపోతాం. కావాలంటే చూడండి, ఒక్కొక్క భయంకరమైన చరిత్ర. ఆడపిల్లలు సైతము చదువుకుంటున్నటువంటి యవన బిడ్డలు భయంకరమైనటువంటి జీవితాలకి తమ శరీరాల్ని అమ్ముకుంటున్నారు. కారణం ఏందో తెలుసా? వాళ్ళ అలవాట్లకి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి అలవాట్లకి ఆడపిల్లలు కూడా విచ్చలవిడి జీవితాలకి బానిసలై తమ జీవితాలను అమ్ముకుంటున్నారు. మర్యాద మట్టు ఏమీ లేదు, భయంకరమైన స్థితిలో ఉన్నారు కేవలం ఇలాంటి వాల్యుబుల్ థింగ్స్ కోసం. చివరికి ఏమైపోతున్నారు? దేవుని పాటల్లో మనం చూస్తుంటున్నాం, ఆశలనేవి అది తాకును గగనం. బర్క్మన్స్ గారి పాటలో మనం చూడగలం. ఏంటంట? ఆశలు అనేది ఎలాంటి దాంతో సమానం? ఆకాశాన్ని అందుకోవాలనుకునే దాంతో సమానం. నువ్వు ఎంత ఎక్కిపోతూ ఉంటావో అది నీకు అందకుండానే ఆశ చూపించి పైకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. కానీ అది నీకు
అందదు. అది బెర్క్మన్స్ గారి పాట. అది ఇంకొక పాట ఉంది, చాలా ఓల్డ్ సాంగ్ అది. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరునా. బైబిల్ చెప్తుంది, కలిగిన దానితో తృప్తిగా ఉండు. కలిగిన దానితో తృప్తిగా ఉండేవాడే సంతోషంగా ఉండగలడు. దేవుడు పచ్చడి మెతుకులు పెట్టాడా, సజ్జన్నం పెట్టాడా, తృప్తిగా తినే మనసు పెట్టుకో. బిర్యానీ లేదని అంత కాలుతో తనబాక బిర్యానీ లేదని. చాలా మందిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వండి పెట్టిన దాన్ని తినడానికి ఇష్టపడక దాన్ని ఎత్తి ఆకాశానికి వేస్తూ ఉంటారు. చివరికి ఎగిరిపడిన మెతికేవాడికి గతి. బయటికి పోతాడు, ఏం దొరుకుతుంది వాడికి? కలిగి ఉన్న దాంతో తృప్తిగా. ముందు అదే నేర్చుకోవాలి. జీవితం అంటే ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా ఉండేది నేర్చుకోవాలి. ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది లేదే అది లేదే అది లేదే అని చెప్పేసి లేని దాని మీద మనసు పెట్టి ఉన్న దాన్ని నిర్లక్ష్యం చేసే జీవితం అయితే నీ జీవితంలో ఎప్పుడు తృప్తి అనేది నీకు ఉండదు, ఎవరికి ఉండదు. బైబిల్ అదే నేర్పిస్తూ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? బైబిల్ నేర్పించేది అదే. కలిగిన వాటితో తృప్తిగా ఉండు. గొప్ప వ్యక్తులు ఎవరైనా చూడండి, గొప్ప వ్యక్తులుగా మారిన వారి జీవితంలో వాళ్ళు గొప్ప స్థితిని ఆశించరు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది, దానికోసం వెళ్తారు, లక్ష్యము కోసం వెళ్తారు. అయితే వాళ్ళ జీవితాన్ని ఏం చేసుకుంటారంటే సింప్లిసిటీగా మార్చుకుంటారు. అది వాళ్ళలో గొప్పతనం. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, పందెములో పరిగెత్తేవాడు అన్నిటిలో మితముగా ఉంటాడు, మితముగా ఉంటాడు. సింప్లిసిటీ. ఏమి లేని వాడికే ఇవన్నీ కూడా, ఏమి లేని వాడికే. చూసారా, కొన్ని విచిత్రమైన విషయాలు ఉంటుంది. ఓ అసలు చీరలు యాడ పెట్టుకోవాలో తెలియక ఇల్లు ఉండేది అంతా మొత్తం చీరలే చీరలే. చూడటానికి పనికి వస్తాయి కానీ అనుభవించడానికి పనికిరావు. ఒక సింపుల్ విషయం ఏంటంటే, మనము అనుభవించడానికి ఉంటే చాలు. చూసుకోవడానికి ఉన్నిందంటే అది నీది కాదు, అది ఏరే వాళ్ళది. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో నువ్వు శుభ్రంగా అన్ని నీట్గా చేసుకుంటా, దాంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆ ఇల్లు ఉండగానే ఇంకొక ఇల్లు అని అంటే అప్పుడు అది నీకు అవసరమైందా? అప్పుడు అదేమవుతుందంటే అది చూసుకోవడానికే పనికి వస్తుంది కానీ అనుభవించడానికి పనికిరాదు. మనం కోరుకోకూడదు. అది ఎంతైనా కానీ అటువంటి స్థితి మనల్ని నాశనాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది, సమాధానం లేని స్థితికి తీసుకుపోద్ది, మనుషుల జీవితంలో అంధకారమైన స్థితికి తీసుకోపోద్ది. ఈనాడు యవనస్తులు భయంకరంగా చనిపోతున్నారు. తిండి కూడా మితం లేదు ఈ రోజుల్లో. తినే తిండి అసలు ఏం తింటున్నారో వాళ్ళకి లెక్కే లేదు. నాలుగుంది చూసారు, ఆ నాలుకని రుచిని ఊరికినంత చేస్తే చాలు. అయితే ఉన్న ఇప్పుడు తింటున్న తిండి అంతా కూడా పాయిజన్. తెలిసినా తింటారు వాళ్ళు, తెలిసినా తింటారు. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ లేని వస్తువు లేదు. అయితే టేస్టింగ్ సాల్ట్ క్యాన్సర్కి అనేక రోగాలకి కారణం. మైదా వాడని వస్తువు లేదు. మైదాతోనే బిస్కెట్ కాడ నుంచి ఏ వస్తువైనా తయారయ్యేది. అయితే మైదాలో ఉన్నటువంటి విషపూరితమైన పదార్థాలు భయంకరమైన ఉన్నాయి. అయినప్పటికీ తన నాలుకను తృప్తిపరచడానికి ఎక్కడ దిగాగా తిని 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 ఒంట్లోకి పోయి ఏమవుతుందో కూడా తెలియదు వాళ్ళకి. చివరికి చిన్న వయసులోనే రోడ్ల మీద ఉన్న తిండిని తిని, ఫాస్ట్ ఫుడ్ తిని ఎంతోమంది చచ్చిపోయినారు. ఒకడు మెడికల్ షాప్ పెట్టాడు సంతపేటలో. మెడికల్ షాప్ పెట్టి నాకన్నా 1 year సీనియర్ వాడు మెడికల్ షాప్ పెట్టాడు. మెడికల్ షాప్లో ఎంతమందికి ఎన్ని మెడిసిన్లు ఇచ్చినాడు. కానీ వాడు దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్డే తింటాడంట. వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. వెళ్ళి అడిగితే
వాడు సావుకి కారణం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్. చూసారా, బయట ఏ నూనె అంటే ఆ నూనె, ఏ పదార్థం అంటే ఆ పదార్థం వాడి చివరికి మనుషులు ఇలాగా అయిపోతా ఉన్నారు. యవనస్తులు చనిపోవడానికి కారణాలు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఎన్ని విషయాల్లో యవనస్తులు నశించిపోతున్నారు. కానీ దేవుని ఆశీర్వాదమునకు ఇస్సాకు కారకుడయ్యాడంటే తన తండ్రితో కూడా నడిచినాడు. ఎక్కడికి నడిచినాడు? దేవుని ఆరాధించడానికి నడిచినాడు. తన తండ్రి పనివారితో కూడా తన కుమారుని తీసుకొని బయలుదేరేటప్పుడు చెప్పాడు, ఇదిగో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నట్టుగా. అబ్రహాము చెప్పినాడు తన పనివారితో, నేను నా కుమారుడు వెళ్ళి నా తండ్రిని దేవుణ్ణి మ్రొక్కి వస్తాము. మ్రొక్కి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, వర్షిప్ అని ఉంటుంది. తండ్రితో కూడా ఎంతమంది పిల్లలు, యవన బిడ్డలు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు చెప్పండి? పెద్దలతో పాటు ఎంతమంది యవనస్తులు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు? మన బిడ్డలు ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నారు? యవనస్తులు ఎందుకు ఆశీర్వదింపబడలేరు? అమ్మ నాయన మొత్తుకోవాలి, రారా దేవుణ్ణి ఆరాధించడానికి, రారా మందిరానికి, రారా దేవుని ఆరాధనకి. నువ్వా వస్తున్నా, నాకు ప్రైవేట్ క్లాస్ ఉంది. ఏంటంట? వాడికి ప్రైవేట్ క్లాస్ అంట. ఏం చదువులో ఆ పేర్లే చెప్పేది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, నోట్స్ తెచ్చుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్లు రాసుకోవాలి, ఇంపార్టెంట్ నోట్స్ ఆదివారం పూట. అప్పుడు నా దేశానికి ఉత్తమ అవార్డు గ్రహీత నా కొడుకు, నా దేశానికి ఉత్తమ అవార్డు తీసుకొని వచ్చేది నా కూతురు అని చెప్పేసి, అట్లాగే అమ్మా నువ్వు ఎల్లు నైనా, ఎల్లు చదువుకోరేవు, చదువుకో. మరి నీ బిడ్డ ఆరాధించడానికి వద్దులే, నీ బదులు నేను ఆరాధించేసి వస్తా. ఆశీర్వదింపబడతాడా? మన బిడ్డ ఆశీర్వదింపబడతాడా? చెప్పండి. అబ్రహాముతో దేవుణ్ణి ఆరాధించడానికి నడిచాడు. తండ్రిని అడిగాడు, నాన్న ఏదయ్యా బలి పశువు? దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. ఇతనికి అర్థమైపోయింది, ఏం లేకుండా వెళ్తున్నాడంటే నన్నే ఇచ్చేటట్టున్నాడు దేవుడికని, నన్నే ఇచ్చేటట్టున్నాడు నా దేవుడికి అని చెప్పేసి అనుకొని కూడా అదే స్థలంలో నేను కానీ ఉంటే, పెద్దాయనా నీ ప్లాన్ నాకు అర్థమైంది, పెద్దాయనా నీ ప్లాన్ నాకు అర్థమైంది అన్నా, ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు అని చెప్పేసి పరారు. లేకపోతే ఆ కొండ మీద నుంచి నేను యవనస్తుడిని, నువ్వు ముసలాడివి, నువ్వు పోతే పో అని చెప్పేసి తోసాడు మేము ముసలాయన్ని. అంతేదా? ఇప్పుడు యవనస్తులు అట్టే చేస్తున్నారు కదా, తల్లిదండ్రుల ఆస్తిని పంచుకోవడానికి తీసుకోవడానికి పెద్దలను కూడా చంపేస్తున్నారు, తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు కదా. ఎంత భయంకరమైన విషయం. కానీ ఇస్సాకు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాడు, తండ్రికి లోబడ్డానికి నేర్చుకున్నాడు. నాన్న దేవునికి బలి అర్పించాలిరా, దేవుని ఆరాధించాలిరా. సరేపా, చూడండి వెళ్ళాడు, ప్రిపేర్ అయిపోయాడు. తండ్రి కర్రతో బలిపీఠాలు కట్టాడు, కట్టెలతో. కుమారుడు చేతులు కాళ్ళు రెండు కట్టేశాడు, బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఎందుకు కట్టి ఉంటాడు తెలుసా? బలిపీఠం మీద నుంచి ఎగిరి పడకూడదు, ఆ బలిపీఠం మీద కాలిపోవాలి, బూడిదైపోవాలి. అటువంటి దానికోసం చేతులు కాళ్ళు కడతా ఉంటే ఇస్సాకు మాట ఎత్తలేదు, తండ్రిని మాట ఎత్తలేదు, ఒక్క మాట దూషించలేదు. అందుకే ఇస్సాకు తన యావదాస్తికి వారసుడయ్యాడు.
దేవుని యొక్క వాగ్దానానికి అతడు వారసుడయ్యాడు. ఈరోజు మన జీవితంలో మనం దేవునికి అలా విధేయులు అవుతున్నామా? బైబిల్లో మనం గమనిస్తే ప్రతి ఆశీర్వాదము దానికి పునాది ఏంటంటే, ప్రతి ఆశీర్వాదానికి పునాది ఏమిటంటే, బేస్ ఏంటంటే ఒబీడియన్స్. ఒబీడియన్స్. బైబిల్లో నువ్వు ఎక్కడ ఎవరి జీవితమైన చూడండి, వారు జీవితం ఆశీర్వదింపబడింది అని అన్న చోట వారి జీవితము ఎక్కడ స్టార్ట్ అయి ఉంటుందంటే విధేయత గల జీవితంలోనే స్టార్ట్ అయి ఉంటుంది. విధేయతలోనే స్టార్ట్ అయి ఉంటుంది. వారు ఎప్పుడైతే ఎంత విధేయత చూపడము నేర్చుకుంటారో వారు అంతగా ఆశీర్వదింపబడి ఉంటారు. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. చూసారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎంతగా విధేయత చూపి ఎటువంటి ఆశీర్వాదానికి కారకులుగా పిలువబడతారో వారి జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆశీర్వదించే దేవుడు వారిని తగిన కాలంలో ఆశీర్వదిస్తాడు. ఒబీడియన్స్ ఉన్నటువంటి వారి జీవితంలో చాలా టెస్టింగ్లు వస్తూ ఉంటాయి. విధేయత కలిగిన వారి జీవితంలో చాలా పరీక్షలు వస్తాయి. చాలామంది దేవుని బిడ్డల్ని నేను గమనిస్తూ ఉంటాను. ప్రారంభ దశలో చాలా ఒబీడియంట్గా ఉంటారు, చాలా విధేయతగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, అన్నిట్లో చాలా తగ్గింపుగా ఉంటారు, అన్నిట్లో సమర్పణగా ఉంటారు, అన్నిటిలో వాళ్ళు ఎంత భక్తిగా ఉండాలని, భయంగా ఉండాలని ప్రారంభ దశలో వాళ్ళు అలా ఉంటారో పొయ్యో కొంది అది ఏమవుతుందో ఏమో కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ భక్తి అన్నీ కూడా చేంజ్ అయిపోతుంది. అయ్యయ్యో, వాళ్ళ జీవితానికి పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయలేకపోయారు, దేనితో జయించలేకపోయారు, వాళ్ళ తగ్గింపుతో జయించలేకపోయారు. ఏదైనా చూడండి, నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ జీవిత ప్రారంభము ఎక్కడ మొదలవ్వాలంటే తగ్గింపుతోనే మొదలవ్వాలి. తగ్గింపుతో, విధేయతతో, వినయముతో ప్రారంభమైన జీవితానికి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, పోరాటాలు వస్తుంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. మీరు కూడా కావాలంటే గమనించి చూడండి, మీరు ఎంత తగ్గిపోతూ ఉంటారో అంత సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు మీ నోటి గుండానే వస్తూ ఉంటాయి. అప్పుడు ఎంత ఓర్చుకోవాలో అంత ఓర్చుకుంటారు, ఎంత ఓర్చుకోవాలో అంత ఓర్చుకొని చివరికి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉంటారు. ఏమని చెప్తారు తెలుసా? ఇదిగో నేను ఎంత ఓర్చుకోవాలో అంత ఓర్చుకుంటున్నా, కానీ నేను ఎంత ఓర్చుకుంటున్నానో నువ్వేం చేస్తున్నావు, అంత రెచ్చిపోతున్నావు. నా ఓర్పుని నువ్వు పరీక్షిస్తా ఉన్నావు, కానీ ఏ రోజు ఏమవుతుందో నాకే తెలియదు. అదే నా విధేయత, అదే నా భక్తి, అదే నా జీవితం. అది కాదు, జయించాలి. ఇప్పుడు నువ్వు ప్రతి పరిస్థితిని జయించాలంటే కూడా నీ ఆయుధం ఏంటంటే తగ్గిపోయి, అదే అద్భుతం. ఇప్పుడు ఉదాహరణకి మనకు మట్టల ఆదివారం వస్తుంది. ఈ మట్టల ఆదివారం రోజు యేసు ప్రభుని గురించి ఒక అద్భుతమైనటువంటి సెంటెన్స్ అక్కడ ఉంటుంది. ఏమనంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారావాహనం మీద వచ్చుచున్నాడు. నీ రాజు ఎవరంట? గట్టి చెప్పండి, సాత్వికుడై. అప్పుడు ఆ సాత్వికుడైన రాజుకి అందరు ఏమని పిలుస్తున్నాడంటే, ప్రభు పేరిట వచ్చువానికి జయము, జయము, జయము. ఎంత అద్భుతమైన మాట కదా. ఎవరికి జయము? ఎవరికి జయము? సాత్వికుడైన రాజుకి. ఎవరికి జయం చెప్పండి? ఆ తగ్గింపు, ఆ సాత్వికము, ఆ వినయము నీకు లేకపోతే నీకు జయం ఉండదు. ఒకసారి ఒక సింధూర వృక్షం, పెద్ద సింధూర వృక్షము
అలాగనే దాని చుట్టూ గడ్డి గడ్డి మొలుస్తుందన్నమాట. గడ్డి ఆ ఎత్తుగా మంచి బలమైన కొమ్మలతో ఉన్నటువంటి ఆ సింధూర వృక్షం ఏం చేస్తుందంటే గడ్డితో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను నిన్న. ఎవరితో? గడ్డితో. నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను నిన్న. నువ్వు అంత ఎత్తే ఎదగతావు, అంతకన్నా ఎదుగుతావు. నువ్వు నేను చూసినప్పటి నుంచి ఎట్టున్నావు? సన్నగా ఉన్నావు. నీ జీవితం అంతే. నేను చూడు, నీకంటే ముందే అంతున్నాను, ఇంతున్నాను, అంతయ్యాను, ఇంకా 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 ఎంతైనా అవుతా అని చాలా గర్వంగా మాట్లాడుతూ ఉన్నింది. అప్పుడు అది అట్లా గర్వంగా మాట్లాడుతున్నప్పుడు గాలి, బలమైన గాలి వస్తూ ఉంది. బలమైన గాలి వస్తున్నప్పుడు ఆ చెట్టు ఏమవుతుంది? పటపట 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 అంటా ఉంది. ఎక్కడి నుంచి? వేర్ల కాళ్ళ నుంచి తెగిపోతా పటపట పటపట అని వేర్లు ఇరిగిపోతా ఉన్నప్పుడు ఈ సింధూర వృక్షం అమ్మ 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 ఏమైపోతుంది నా బ్రతుకు, ఏమైపోతుంది నా బ్రతుకు, నీకేం కావడం లేదా అని గడ్డిని అడిగింది. ఎవరిని అడిగింది? గడ్డిని. అప్పుడు గడ్డి చెప్తా ఉంది, నాకేం భయములే, ఎంత గాలి వచ్చినా భయములే, నాకేం భయములే. ఇటు పక్క నుంచి పెద్ద గాలి వచ్చిందనుకో, నేను ఇటు వాలిపోతా, అటు వెళ్ళిపోతా ఉంటుంది గాలి. ఇటువైపు నుంచి వచ్చిందనుకో, ఇటువైపు వస్తే నేను ఇటు వాలిపోతా, ఇది తేలిపోద్ది గాలి. నాకేం భయంలా, గాలి నన్ను ఏం చేయలేదు. నువ్వు ఇప్పుడు దాకా గర్వించావు కదా, నీ పరిస్థితి చూసుకో. గడ్డి దేనితో జయించింది? తన దీన స్థితితో అంత పెద్ద సమస్యను జయించింది. నీ జీవితము ప్రారంభము దీన స్వభావంతోనే ఉండాలి, తగ్గింపుతోనే ఉండాలి. నీ జీవితం అంతా కూడా దానితోనే ఉండాలి. జయించాలంటే చివరికి నువ్వు పరలోకమునకు హెచ్చించబడాలన్నా కానీ ఆ జీవితమే కావాలి. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. యేసు ప్రభు తగ్గింపుతో భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు తగ్గింపుతో జీవితము జీవించినాడు. చివరి వరకు అనగా మరణము పొందు వరకు తన్ను తాను తగ్గించుకునేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఆ ఇస్సాకుకి మాదిరికరంగానే, లేక ఇస్సాకు యేసు ప్రభుకి మాదిరికరంగా ఉన్నాడు. ఇస్సాకు యేసు ప్రభుకి ఎలా ఉన్నాడు? మాదిరికరంగా ఉన్నాడు. ఇదిగో భూమి యొక్క రేణువుల వలె ఉంటారు, సముద్రపు ఇసుక వలె ఉంటారు, ఆకాశ నక్షత్రముల వలె ఉంటారు. ఆ ఆకాశ నక్షత్రాలే ఇస్సాకు వంశం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ ఇస్సాకు చూపిస్తా ఉన్నాడు. ఆయన కూడా మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అందువల్లనే యేసు ప్రభు ఏమయ్యాడు తెలుసా? అబ్రహాము కుమారుడని ఎంచబడ్డాడు. అబ్రహాము కుమారుడని ఎంచబడ్డాడు. నీ సంతతి ద్వారా అనేకులను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో చెప్పాడు. అవును, యేసు ప్రభు అబ్రహాము సంతతి అయ్యాడు కాబట్టి యేసు ప్రభు అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు ఆయన అందరికీ వారసు. చెరున మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలందరికీ వందనాలు. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ప్రయాసపడండి. మంచి తరుణం. సంఘముతో కలిసి, మన సేవకులతో కలిసి దేవుని సువార్త పనిలో ప్రయాసపడుటకు మరి
ఎల్లుండి మంగళవారం నుండి 3 దినాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని కొరకు మీరు ప్రయాసపడినట్లుగా సమర్పించుకోవాలని కోరుచున్నాను. అలాగనని దేవుని కొరకు ముందున్న దినాల్లో కూడా గొప్ప కార్యములు చేయటకై సహకరించాలని ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.